చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏషియా కప్లో ఇండియా పాకిస్తాన్లో చెలరేగిపోయినటువంటి తిలక్ వర్మనే ప్రస్తుతానికి హీరో. మనందరికీ తెలుసు, తిలక్ వర్మ గనక మంచిగా ఆడకపోయి ఉండింటే ఖచ్చితంగా మనం ఏషియా కప్ని లాస్ అయిపోయేవాళ్ళం. అందుకే దాని హీరో మాత్రం ఇప్పుడు తిలక్ వర్మనే. అసలు తను తెలుగువాడు అవటం చాలా మంది అదృష్టంగా భావిస్తున్నటువంటి పరిస్థితి. పైగా అతను హైదరాబాద్లోనే ఉంటారు. హైదరాబాద్లో ఒక అకాడమీలోనే తను కోచింగ్ తీసుకున్నారు. ఆ అకాడమీ డైరెక్టర్ పృథ్వీరెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడి దాదాపు 10 ఏళ్ల పాటు ఆయన అక్కడ కోచింగ్ తీసుకున్నారని తెలుస్తోంది తిలక్ గారు. సో మరిన్ని డీటెయిల్స్ అన్నీ ఆయన అడుగుదాం. నమస్తే అండి పృథ్వీ గారు. నమస్తే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో మీకు కూడా ఇందులో భాగం ఉంది. ఈ కప్పు గెలవడంలో, ఏషియా కప్పు ఇప్పుడు ఇండియా గెలవడంలో, దట్టు పాకిస్తాన్ మీద చాలా అసలు ఒక మొత్తం 140 కోట్ల మంది జనాభా కూడా ఉత్కంఠగా చూసినటువంటి పరిస్థితి. ఇండియన్స్ అందరూ ప్రతి ఒక్కరు తమ విజయంగా భావిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఒక్క క్రికెట్ ఫ్యాన్సే కాదండి, నార్మల్ పర్సన్స్ కూడా దీని గురించి మాట్లాడే పరిస్థితి ఉంది ప్రజెంట్. మీకేమనిపిస్తుంది? మీ దగ్గరనే దాదాపు 10 ఏళ్ల పాటు ఆయన మీ అకాడమీలోనే తిలక్ వర్మ గారు ఎవరైతే ఇప్పుడు హీరో ఉన్నారో ఏషియా కప్లో, సో ఆయన 10 ఏళ్ల పాటు మీ దగ్గర కోచింగ్ తీసుకున్నారని విన్నాము. ఒక్కసారి డీటెయిల్స్ చెప్పండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నారు? మీ అకాడమీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎవరు తనకు కోచింగ్ ఇచ్చారు? అన్ని డీటెయిల్డ్గా చెప్పండి పృథ్వీ గారు. మాది లీగలా క్రికెట్ అకాడమీ అండి. సో వి స్టార్టెడ్ ది అకాడమీ ఇన్ 2011. ఫ్రమ్ దెన్ అప్పటి నుంచి మేము కంటిన్యూస్ గా మార్నింగ్ ఈవినింగ్ అందరు పిల్లలకి అవుట్ ఆఫ్ ప్యాషన్ మేము నేర్పిస్తున్నాం క్రికెట్. సో తిలక్ 2013లో జాయిన్ అవ్వాడు. ఓకే. ఫ్రమ్ 2013 నుంచి ఇప్పటి వరకు హీఈస్ విత్ అస్. అండ్ కోచ్ సలాం ఈజ్ ఆల్సో హిస్ లైక్ పర్సనల్ కోచ్. సో అప్పటి నుంచి హీఈస్ లైక్ మార్నింగ్ ఈవినింగ్ ఇంకా గ్రౌండ్ లోనే ఉంటుండే ఎప్పుడు. సో ఫస్ట్ థింగ్, కంగ్రాచులేషన్స్ టు టీమ్ ఇండియా అండ్ టు ద నేషన్. ఇది ఒక ఓన్లీ ఒక క్రికెట్ మ్యాచ్ కాకుండా ఒక నేషన్ కి ఒకటి, ఇది వరల్డ్ కప్ కంటే ఎక్కువ అవును గ్లోరీ వచ్చింది. సో వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ మోర్ ఓవర్ మా అబ్బాయి తో అయ్యింది అని ఇంకా వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ మాకు ఇంకా అంతులేని ఆనందం ఉంది. మీ ముఖంలో తెలిసిపోతుందండి ఆనందం. థ్యాంక్ యూ. తను ఏ టైమింగ్స్ లో వచ్చేవాళ్ళు మీ దగ్గరికి? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తను మీ దగ్గర ఉన్నారండి? ఎప్పుడు? మార్నింగ్ 6 o'clock నుంచి స్టార్ట్ అవుతే ఈవినింగ్ 6 వరకు మా గ్రౌండ్ లోనే ఉంటుండే. కంటిన్యూస్ గా ప్రాక్టీస్, కంటిన్యూస్ గా ఫిట్నెస్. కోచెస్ అలసిపోయినా కానీ కోచెస్ వెనకాల పడి మరి నేను ఆడతాను అని అంటే తిలక్కి ఏంటంటే దట్ నేను అవ్వాలి, నేను ఇండియాకి ఆడాలి, ఐ షుడ్ అచీవ్ సంథింగ్ ఫర్ ఇండియా అని. ఇంకా తిలక్ నిన్న మాట్లాడినప్పుడు కూడా ఇది కాదు సార్, వీ హ్యావ్ టు విన్ అవర్ వరల్డ్ కప్, ఇంకా వరల్డ్ కప్ గెలిపియాలి మనము, దట్ ఈస్ అవర్ మెయిన్ గోల్ అని హి వాజ్ లైక్ వెరీ హ్యాపీ. మీరు మాట్లాడారా గెలిచాక? ఏమన్నారు? మీరేమన్నారు దానికి? తిలక్ వర్మ గారు ఏమన్నారు? మాట్లాడడానికి వర్డ్స్ లేకుండే యాక్చువల్గా. అయితే అసలు చెప్పలేనంత ఇది సంతోషంగా ఉంది. తిలక్ అన్నాడు మీరు కూడా ఉండే సార్ ఇక్కడ అని. సో వీ కుడెంట్ మేక్ ఇట్, బట్ హీస్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ ఆల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. హీ మేడ్ అస్ వెరీ ప్రౌడ్. అదే కదా, మా కష్టానికి అదొక ఫలితం. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ అంతే కదండి. మన స్టూడెంట్స్ లేకపోతే మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు, ప్లేయర్ బాగా పర్ఫామ్ చేసినప్పుడు, స్టూడెంట్ బాగా మార్క్స్ తెచ్చుకున్నప్పుడు ఆ గురువుకు ఉండేటువంటి ఆనందం అది చెప్పలేనిది మాటల్లో. ఇప్పుడు అదే స్టేటస్ లో మీరు ఉన్నారు. పర్ఫార్మెన్స్ మ్యాటర్స్ అండ్ విన్ మ్యాటర్స్. కరెక్ట్. ఎన్ని సంవత్సరాలు అండి తను మీ దగ్గర నేర్చుకునింది? ఫ్రమ్ 2013 నుంచి 12 years నుంచి హి ఇస్ విత్ us only. ఓకే. ఇప్పటికీ స్టిల్ వస్తూ ఉంటారా ఆయన? హైదరాబాద్ లో ఉంటే కంపల్సరీ వస్తాడండి, వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటాడు మీ దగ్గరే. మా దగ్గర. సూపర్. మీరు ఎందుకు వెళ్ళలేదు మరి? మిస్ అయిపోయానని ఫీలింగ్ ఉందా వెళ్ళలేదని? వెరీ మచ్. ఎందుకు వెళ్ళలేదు మీరు కూడా క్రికెట్ ప్లేయర్ అని విన్నానండి. నేను స్టేట్ లెవెల్లో ఆడాను హైదరాబాద్. ఫ్రమ్ under-12 నుంచి నేను under-23 వరకు ఆడాను. ఇండియన్ యూనివర్సిటీస్ ఆడాను. సో అవుట్ ఆఫ్ ప్యాషన్ ఐ స్టార్టెడ్ ద క్రికెట్ అకాడమీ విత్ మై ఫ్యామిలీ సపోర్ట్. సో స్టిల్ వీఆర్ రన్నింగ్ ఇట్. మీరు కూడా ఎప్పుడన్నా తనని ట్రైన్ చేసే దాంట్లో, లేదంటే ఏమన్నా
టెక్నిక్స్ చెప్పే దాంట్లో హెల్ప్ చేసేవాళ్ళ? యా నేను హెల్ప్ చేస్తుండే అండి. మేము డిస్కస్ చేస్తుండే, ప్రాక్టీస్ చేసే టైంలో షార్ట్స్, ఇంప్రొవైజేషన్ ఇవన్నీ డిస్కస్ చేసి వి యూస్ టు ప్రాక్టీస్. ఇప్పుడు తన హెడ్ కోచ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఉన్నారా అండి? ఆయన కూడా తిలక్ వర్మ గారి దగ్గరికి వెళ్ళారా? లేదు, ఇక్కడనే హైదరాబాద్లోనే ఉన్నాడు. ఉన్నారా? ఓకే. యా తను నేర్చుకునేటప్పుడు లేకపోతే ఏదైనా మీరు చెప్తే వినేటప్పుడు తను ఎలా ఉండేవాళ్ళు? తను ఎలా రిసీవ్ చేసుకునేవాడు అలాంటివన్నీ కూడా? తిలక్ ఎలా అంటే మనం ఎవరు ఏది చెప్పినా కానీ ఎంత కాన్సన్ట్రేట్ చేస్తాడు అంటే లైక్ హీ వెరీ ఫోకస్డ్ ఉంటుండే. అతనికి ఒక్కటే, హ్యావ్ టు ప్లే ఫర్ ఇండియా, హ్యావ్ టు ప్లే ఫర్ ఇండియా, హ్యావ్ టు మేక్ ఇండియా విన్. ఆ గ్లోరీ ఒకటే అతని మైండ్ లో ఉంది. నథింగ్ ఇంకా ఏది వచ్చినా కానీ లేదు సార్ నాకు ఇవన్నీ నో, ఐ వాంట్ టు ఓన్లీ ప్లే ఫర్ ఇండియా, నేను మ్యాచెస్ గెలిపియాలి అని అట్లా చిన్న చిన్న టార్గెట్స్ కూడా పెట్టుకుంటాడు. సో ఇఫ్ నేను 100 స్కోర్ చేస్తే నాకు ఒక చిన్న గిఫ్ట్, అలా టు మేక్ హిమ్సెల్ఫ్ లైక్ మంచిగా హీస్ లైక్ వెరీ వెరీ మచ్ ఫోకస్డ్. ఐ హావ్ నెవర్ సీన్ అ ప్లేయర్ అంత ఫోకస్ గా ఉండి వచ్చి ప్రాక్టీస్ చేసి, కోచ్ లేకపోయినా కాల్ చేసి మరి ప్రాక్టీస్ చేసి, సార్ నేను ఈ షాట్ ప్రాక్టీస్ చేస్తాను, నాకు కొంచెం ఇక్కడ ఇబ్బంది అవుతుంది, అక్కడ ఈ షాట్ లో ఇబ్బంది అవుతుంది అని చెప్పి చేపించుకునేవాడు ప్రాక్టీస్. ఈ పర్టికులర్ గా 6లు 4లు కొట్టడానికి ఏమన్నా ప్రాక్టీస్ చేస్తారా అండి? అట్లే ప్రాక్టీస్ చేస్తాను. నాకు ఫుల్ గ్రౌండ్ ఉంది, క్రికెట్ గ్రౌండ్ ఉంది. సో ఓపెన్ గ్రౌండ్ లో కూడా ప్రాక్టీస్ చేస్తారు. ఓకే. మీది చాలా పెద్దగా ఉంటుందా అకాడమీ? యా ఫుల్ గ్రౌండ్ ఉంటుంది. పెద్ద మాది 8 acres క్యాంపస్ అండి. సో వీ హ్యావ్ అ క్రికెట్ అకాడమీ, వీ హ్యావ్ అ టెన్నిస్ అకాడమీ అండ్ ఫుల్ క్రికెట్ గ్రౌండ్. 60 yards క్రికెట్ గ్రౌండ్ ఉంది. ఓకే. సో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారా మీ దగ్గర? యా చాలా మంది. వాళ్ళందరికీ ఎప్పుడన్నా ఆయన టెక్నిక్స్ చెప్తారా? చెప్తారు, రెగ్యులర్ గా వచ్చినప్పుడల్లా చెప్తుంటాడు, అందరితో ఇంటరాక్ట్ అవుతారా? ఓకే. వెరీ మచ్, హీస్ వెరీ మచ్ ఇంటూ దట్. అంటే నేను కూడా పిల్లలకి నేనేం నేర్చుకున్నానో అది నేర్పివ్వాలి పిల్లలకి అని. హీస్ వెరీ మచ్ లైక్ ఓన్లీ క్రికెటే అంటాడండి, ఇంకా ఏది నాకు ఏది వద్దు సార్, ఓన్లీ క్రికెట్. తిలక్ వర్మ గారి గురించి ఒక సెంటెన్స్ లో చెప్పండి అంటే ఏం చెప్తారు చెప్పండి? తిలక్ వర్మ, హీఈస్ అ ఫోకస్డ్ గై who wants to achieve his goal. Anything coming in his way, he doesn't want to look into that. Only his focus is to play for India and make India win. So చాలా మంది క్రికెట్ లో we see people being selfish or something. ఎప్పుడైనా తిలక్ ఏదన్నా అన్న నాకు టీమ్ విన్ కావాలి, నా పర్ఫార్మెన్స్ కాకపోయినా నేను ఏదో విధంగా నేను టీమ్ కి హెల్ప్ అవ్వాలి, టీమ్ విన్ కావాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మై పర్ఫార్మెన్స్ డజంట్ మ్యాటర్, కంట్రీస్ పర్ఫార్మెన్స్ షుడ్ మ్యాటర్. వాళ్ళ పేరెంట్స్ కూడా ఎప్పుడైనా వస్తుంటారా అండి అకాడమీకి? పేరెంట్స్ కూడా వస్తుంటారు. వాళ్ళ ఫాదర్ కూడా చాలా, సార్ మీ వల్లనే మా అబ్బాయి అని కోచ్ కి చెప్తుంటాడు, మాకు చెప్తుంటాడు. తనకి ఇష్టమైన ప్లేయర్ ఎవరండి? ఎప్పుడన్నా డిస్కస్ చేస్తుంటారా మీతోటి? డిస్కస్ చేస్తారు, అన్ని చెప్తుంటాడు. అందరు ప్లేయర్స్ తోని ఈ చాలా ఇంప్రూవ్ అయ్యాడు తిలక్. దేంట్లో అంటే నేను ప్లేయర్స్ తో మాట్లాడుతుంటే నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంటది, వాళ్ళ సీనియర్ ప్లేయర్స్ టిప్స్ ఇస్తుంటారు. సో నేను ఏ లెవెల్కి వెళ్ళినా కానీ సీనియర్స్ దే ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్ దాన్ మీ. సో వాళ్ళ నుంచి టిప్స్ తీసుకోవాలన్నా ఐ కీప్ డిస్కసింగ్ విత్ దెమ్. ఎవరితో మాట్లాడినా అని చెప్తుంటాడు, అన్న ధోని సార్ ఇలా చెప్పాడు, రైనా సార్ ఇలా చెప్పాడు, సచిన్ సార్ ఇలా చెప్పాడు. సచిన్ సార్ అయితే ఫేవరెట్. రెగ్యులర్ గా సచిన్ సార్ కాల్ చేస్తుంటాడు తిలక్ కి, టిప్స్ ఇస్తుంటాడు. అందరితో కార్డియల్ రిలేషన్స్ ఉంటాయేమో తనకైతే, అందరితోని, ఎక్స్ ప్లేయర్స్ తో, ప్రెజెంట్ ప్లేయర్స్ తో. వెరీ మచ్ రైట్ అండి, చాలా విషయాలు చెప్పారు. ఆల్ ది వెరీ బెస్ట్ అండి మీ అకాడమీకి కూడా. మరింత మంది ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ ని మీరు మీ అకాడమీ నుంచి రెడీ చేసి పంపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.